మరి తాతకు ఒకసారి ఐ లవ్ యూ చెప్పచ్చు కదా. మా ఆయనతో అప్పట్లో మస్తు అయినా కానీ ఇప్పుడు పాపము చేతనైతే లేదా మీ ఆయనకు? అంటే అప్పుడు అప్పట్లో అనిపించిందా ఎప్పుడన్నా ఎవ్వ ఈ ముసలోడు నిడిసబెట్టేస్తే అయిపో అని? అంటే అప్పుడు ముసలోడు కాదు, అవిషిల్ నిడిసబెట్టాలి అనిపించింది. ఇప్పుడు మరి ఇప్పుడు మీ ఆయన మంచోడా కదా? ఇప్పుడు ఒకనాడు ఎట్లా పోతాంటే అస్సలు బతుకుతాడని ఆయన ఏ వట్టిల్లు వెళ్తలేదు. అయినా ఇప్పుడు ప్రేమ ఉంది, ఉన్నదో లేదో ఆత్మకు గుర్తు. ఓలా ఆత్మకు అగ్గికి. మరి తాతకు ఒకసారి ఐ లవ్ యూ చెప్పచ్చు కదా. తాతకు ఐ లవ్ యూ చెప్పుదామంటే మేము ఉన్నామనా? చిటిపో చిటిపో. మీ పెళ్ళి ఎప్పుడు అయిందని అడగాలనుకున్నా. నా పెళ్ళి 9 ఏళ్ళల్లో అయింది. నీకు 9 ఏళ్ళ? తాతకు 10 ఉంటుండొచ్చు. మంచిగా గూటం. నీకు 9 ఏళ్ళు, తాతకు 10? ఒకటే ఏడాది ఎక్క తక్కనా? ఇంకో 2 ఏంటి తక్క కాదు కానీ గూటం మంచిగా ఉన్నాడు. అంటే నువ్వు లేకుంటివా? నేను బుర్రకాయలు ముక్కుల చెమి తీయరాకుంటా. ముక్కులు ఇట్లా ఇట్లనే సవాలు ముంతలు 4 రెక్క వెళ్ళాను. మీరు చిన్నగా ఉన్నప్పుడు వేసుంటే డ్రెస్లు వేసుకుంటుంటే డ్రెస్సులు ఉండపోవు. గిసుంటి చీరలది 2 అంటే గోచీరలు అప్పుడు ఇసుంటి అందరి గిరి వేసుకుంటుంటే ఇక్కడ చెప్పుకుంటుంది. మీద జాకెట్ చినిగిపోయింది. సంఖ కింద అయినా అడుగుతుంది. ఇక గిరికెళ్ళి ఇదంతా చినిగిపోతే గిదానికి ఒకటి గివ్వే కనబడకపోవు. అవునా? చెస్ట్ పోగుండే అప్పట్లో అంటే కుట్టేటోళ్ళు జాకెట్లు కుట్టేటోళ్ళు ఉండకపోదురా? కానీ ఇట్లా ఇవన్నీ ఉక్కులు గుండీలు అన్నది ఉండపోవు. బట్టిగా ఇప్పుడు అది ముడి రైక్ అని ఉంటది అట్లా. కానీ ఇంతగానో మిషన్లు సుత లేకుండే ఆడోళ్ళే కుట్టుకుందరు ఇట్లా చేతుల మీద. పంజాబ్ డ్రెస్ వేయలేవు నువ్వు అయితే? వేసిన పంజాబ్ డ్రెస్ వేసుకున్నా. నాకు ఆపరేషన్ అయితే ఆటకు నైటీ కాదు పంజాబ్ డ్రెస్. వీటిని అయ్యో ఆ జన్మం లేదు ఎత్తలే ఇంకా. సరే మరి నీకు జీన్స్ వేసుకుంటావా? ఒకటి జీన్ ప్యాంటు టీ షర్టు, తాతకు ఒక మంచి నల్ల ప్యాంటు తెల్లంగి తీసుకురా. మరి ఇక మాకు అవన్నీ ఏం అవసరం లేదు. ఇంకా ఒక్క కోరిక ఏముంది అంటే మర్ర పెండి చేసుకుంటాను నా కోరిక. మళ్ళా పెండ్లి చేసుకుంటావా? అంటే ఓలని తాతనే కదా? తాతనే మళ్ళా గీ వయసులో మా తాతకు మోసం చేస్తావేమో అని నాకు భయమైంది. ముందే మా తాతకు నువ్వంటే పానం. అంటే నాలుకే మీద దెబ్బలు లేని పానం. మస్తు కొట్టింది విద్య తాతనా. అట్లా పేమేనే కానీ అందరు ఆల్మోస్ట్ ఆ వెనకట్ల లగ్గాలైన వాళ్ళు అందరూ ఇప్పట్లోనే పొట్టు కొడుతు. ఇప్పట్లో అయితే ఇంకా చంపేస్తుర్రు, పొడిచేస్తుర్రు ఘోరంగా. కరెక్టే. వెనకట్లా మా అంటే కొట్టుకున్నారేమో కావచ్చు కోపంలో, ఇప్పుడు ఏకంగా ప్రాణాలే తీసేస్తుర్రు. అట్లా అంటలేను, ఇప్పట్లో అట్లా కాదు అమ్మా, పడుతుర్రు చంపేసి. కాదు నిజంగా జరుగుతున్నాయి. భర్తలు భార్యలు భర్తలను అంటే ఆడోళ్ళు మొగోళ్ళు ఆడోళ్ళనే అట్లా చంపుకుంటారు. లగ్గాలైన వాళ్ళు పెండ్లమ్మ కూడా డ్రమ్ కోసేసి డ్రమ్ములలో వేసేస్తుర్రు, కుక్కలు ఉడకబెడుతుర్రు. ఇవన్నీ జరుగుతున్నాయి సమాజంలో. ఎట్లా జరుగుతున్నాయి చెప్పాను ఒకసారి. మీరు చదువుకున్న వాళ్ళు, నేను తెలియదాన్ని ఒక ఎద్దిదాన్ని, అది పీర్తికి పిచ్చకున్నటువంటి ఎమ్మడి పోతే సచ్చేదాకా చేపలల్లో పెట్టిందట. ఈ పీర్తికి పిచ్చకున్నటువంటి ఎమ్మడి పోతే సచ్చేదాకా చేపలల్లో పెట్టిందట. పీర్తితో పోతారు చూడు, లవ్ మ్యారేజా గది కావచ్చు. అప్పుడేమో అంటున్నాం కానీ నాకు రాదు. అయితే పీర్తికి పిచ్చకునితో నెంబడి పోతే సచ్చేదాకా చేపలల్లో పెడతారు. మొన్న జరిగింది ఏంది, ప్రేమించే పెళ్లి చేసుకుర్రంట. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంటే అటోళ్ళు ఇటోళ్ళు ఒప్పుకుర్రు.
కానీ ప్రేమించిర్రు కాబట్టి అయ్యవ్వ కట్నం ఏమి ఇవ్వలేరంట. పెళ్లి చేసుకున్నాక కొన్ని రోజుల నుంచి కట్నం కావాలని డొల్లిలంట. ఒకరోజు పొట్టు పొట్టు నీకు వీడియో చూపిస్తా, ఇష్టం వచ్చినట్టు కట్టెతో ఇట్లా అట్లా ఘోరంగా కొట్టిండు. ఆమె చచ్చిపోయింది. మొన్ననే వారం కింద జరిగింది. కట్నం లేక బాడుకో ముందు తీసుకపోక కట్నం దాన్ని తెచ్చుకొని ఉండి కదా ఘోరంగా చంపేసిండు. ఇది ఎట్లా అయింది? ఏది ఒక్క బైక్ కొరకు ఇద్దరు ఇళ్ళ తండ్రి దాకా బైక్ కొరకు అయ్యిండు. అయితే ఆ తల్లి ఒక బిడ్డ తల్లి ఉంటది కదా, ఎట్లయినా తల్లి కొడుకు కోడలికి ఏమందట, నా బిడ్డ ఇద్దరు ఇల్లు తల్లి అయింది కాదు, బైక్ వద్దు చిన్న బండి నేర్చుకుండట పిల్లలు అయినాక, నా కొడుకు నా అల్లునికి బండి వద్దు ఏదద్దు, నాకు ఆమ్దానం ఎక్కున్నది, అదొక పిలేట్ ఇస్తా బిడ్డ మస్తు భూమి జాగున్నది నాకు చెప్పిన నీకు చెప్తే నా కోడలు ఇన్నది నా కొడుకు ఇన్నారు. అబ్బా అవ్వ మరి నాకు పైసలు ఇస్తారా, నాకు పిలేట్ పట్ట చేస్తావా నువ్వు వచ్చినావు. నీకు అడగబడుతుంది కదా, ఇద్దరు పిల్లలు అయినరు నీకు. అదే అదే అడిగేటోళ్ళకల్లా కోడలు ఉండేమందట, నీ లక్ష నువ్వు కొండవు, పిలేట్ ఏమి నీ లక్ష నువ్వు కొండవమ్మని కోడలు దాన్నట. కోడలు దానంగానే ఏమే దాని పేరేమదో ఏమే గతానం సంపాదించిన ఇద్దరాలు మొగలం, నాకు ఒక్కటే కొడుకు ఒక్క బిడ్డే, ఒక్క పిలేట్ ఉంటే ఏమవుతుంది నా బిడ్డకు అని అత్త అన్నదట. ఇట్లా అల్లుడు కూర్చున్నాడు, నీ మొగడు నువ్వు, దాని మొగడు అది అత్త మామ, ముగ్గురు పెళ్ళమ్మ వాళ్ళు, మూడు జంటలు మొగడు నేను, అదే మూడు జంటలు కూర్చున్నారు తిన్నారట. ఆయనతో రయ్యన లేచిందట, కోడలిది పెద్దింట్లో పోయిందట, ప్యాన్కి ఆయన తూరేసుకో ఆడవిళ్ళకి ఇస్తా అంటే అద్దని ఉరి పెట్టుకుందట. ఉరి పెట్టుకున్నాగానే ఆయనతో ఎటు అంటాం కదా నలుగురు, ఈడుగుద్దా అడుగుద్దా తలుపు ఆయనతో అయిపోయి నలుగురు ఆడకట్టోళ్ళు చచ్చిపోయిందా? అది చచ్చిపోయింది. అది చచ్చిపోగానే పోలీసు వాళ్ళు వచ్చి అయిపోయానా అయిపోగానే ఆయనతో నన్ను ఊళ్ళించరు బిడ్డే నీ కాల్మట అని ఆయన బిడ్డ తల సృష్టి పట్టింది అవ్వ వచ్చి, వాళ్ళు లేకపోయి ఒకటే కొడుకాయ అని ఆయనతో కొడుకు అవ్వ అయ్య ఆయనతో వచ్చి ఈయన బోలిండ్రు సృష్టి పట్టిండ్రు, ఏదో ఇక చేసేసిండ్రు దినాలు అన్నీ చేసినాక నీయాసుంటి వాళ్ళు ఏం చేసిండ్రు, కాషాను కరెక్ట్లో కిలోకు నన్ను అందరిని బట్టి ఆయన కిలోలు వేసాను. అది ఒకటి తీసుకురాలి ఇప్పుడు మరో నీ మీదకే వాడన్నా మేము అందరం, నువ్వు గంజి పోసిన దానికే కదా నన్ను ఎత్తిచ్చినప్పటి పైసలు ఇవన్నా ఇంటికి వచ్చినావు, నీ పైసలు నీకు ఇస్తాను తీసుకుపోమన్నాం, అది అటు ఇడిసబెట్టిండ్రు. ఆయనతో దాని అత్తవ్వగారు వచ్చి వీళ్ళ పానం తిన్న దిక్కు లేదు చేతగానోళ్ళని అల్లుడు బిడ్డే కచ్చుకున్నారు. ఆయనతో నలుగురు తెచ్చి పట్టుకుపోయి కిలోలు వేసిండ్రు. ఇప్పుడు వాళ్ళ పొలం అమ్మితే పిల్లలు వెళ్ళాలి అమ్మాలే వాళ్ళని కిలోలకి వెళ్ళేవాలి. అనవసరంగా మధ్యలో ఆమె పానం అయితే పోయింది కదా, అదే మాట నా పిల్ల పానం అయితే పోయింది కదా అనవసరంగా, నా పిల్లకి ఇద్దరు పిల్లలు. నిజంగా ఇది ఏం చెప్పరాదు తిక్కమక్క, ఇది చిత్తుబొత్తు తిరగనుంది. గిసంటి చీర కాదట, ఇగో గిసంటి చీర అంచు దింపుకొని ఇంతకు ఆయనతో ఫ్యాన్ కురేసుకుందట. ఫ్యాన్ తిరిగేటోళ్ళ కళ్ళు ఏమైతుంది మనిషి. ఇవాళ రేపు ఉరి వెతుకుంటానోనికి ఉరి. నేను నీతో ఇట్లా మాట్లాడతా కదా అమ్మా, అందరూ నువ్వే అన్నీ తెలిసిన దానిలాగా మాట్లాడుతావు, అన్నీ నీకే తెలుసు అన్నట్టు ఇది చేస్తావు అని నాకు మస్తు మంది అన్నారు. కాకపోతే అట్లా అన్నోళ్ళందరికీ నేనేం సమాధానం చెప్తా అంటే, ఇప్పుడు 70 ఏళ్ళ అమ్మవు నీకు తెలిసిన అంతలో నువ్వు చెప్తున్నావు, నీకు కొద్దో గొప్ప నేను జవాబు ఇస్తున్నా అంటే నాకు కూడా కొద్దో గొప్ప తెలివి ఉండబట్టే కదా నేను కూడా ఈ సమాజంలో ఉంటున్నా చూస్తున్నా, కాబట్టి తెలిసే చెప్తున్నా కదా. తెలిసే మరి అంటే ఇదే ఇంత తెలివి ఎక్కడికి వచ్చింది ఇప్పుడే.
మెచ్యూరిటీ అంటే దాన్ని నాకు కరెక్ట్ తెలుగు తెలియదు. దానికి వయసుతోని సంబంధం ఉండదు అని నేను అనుకుంటా. ఇప్పుడు చిన్నప్పటి నుండి కష్టాలు చూసిన వాళ్ళకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి కదా, అంటే కష్టాలు ఎట్లుంటాయి, ఏది పరిస్థితులు ఎట్లా అనేది పెరిగిన వాతావరణంను బట్టి ఆటోమేటిక్గా వాళ్ళకే వచ్చేస్తాయి ఆలోచన. కొందరు 30 ఏళ్ళు పెరిగినా ఏం తెలియనోళ్ళు, ఏం అర్థం కానోళ్ళు మస్తు మంది ఉంటారు. కొందరు 20 ఏళ్ళకు 18 ఏళ్ళకు అన్ని విధాలుగా అర్థం చేసుకునేటోళ్ళు కూడా ఉంటారు. అది నేను చెప్పాలనుకుంటుంది. అది నువ్వు చెప్పి విద్య పెద్దదా బుద్ధి పెద్దదా? బుద్ధే. అంటే దిమాకు ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు అన్నట్టు చదువుకున్న వాళ్ళకు కేవలం చదువులున్న బుక్కులున్నది మాత్రమే తెలుస్తుంది కావచ్చు. సమాజంలో బయటకెళ్ళి బతికిన వాళ్ళకు జనాలేంది, జనాల సిచ్యువేషన్స్ ఏంది, ఒక్కొక్కళ్ళు ఎట్లా ఉంటారు అనేది అర్థమవుతుంది. వీడియో తీస్తున్నావా ఇప్పుడు? సమాజంలో చాలా చాలా అరాచకాలు జరుగుతున్నాయి. చాలా చాలా అంటే వెనకట్లా ఇంత ఘోరం లేదు కదా అమ్మ సమాజం. కొట్టుకున్న రేపులు అంటారు, మానభంగాలని, చిన్న చిన్న పిల్లల మీద ఇట్లా అన్నీ ఇట్లా పిచ్చి పిచ్చి జరుగుతున్నాయి. వెనకట్లా అట్లా ఏం ఉండలేదు కదా. వెనకట్లా ఒక తప్పు చేస్తే మొగోని చెప్పులు అరుగు, మొగోడు నా ఇంటికి రావాలంటే నా ఇంట్లో అందా, నా ఇంటికి రావాలంటే బాటవాడు అని చెప్పులు అరుగు, అరిగి నడిచి నడిచి 1-2 ఏళ్ళకు ఒకనాడు తప్పు సిగిచ్చి జరుగు. ఇప్పటోడు ఏమది ఉత్తగా అయిపోయిందా అంతే. నిజంగా మరీ ఘోరంగా ఈ ఫోన్లు వచ్చిన నుంచి అయితే ఇంకా ఫోన్లు పానం తీస్తున్నాయి, ఫోన్లు లగ్గాలు చేస్తున్నాయి. ఫోన్లు కొన్ని మంచితనాలు కూడా ఉన్నాయి, మస్తు విధాలుగా మంచిగా ఉన్నాయి, మస్తు విధాలుగా చెడు మంచిగా ఉన్నాయి. ఒక్క సవంతంకు సంపుడు ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ల వల్ల ఇప్పుడు నీలాగా టాలెంట్ ఉన్నోళ్ళు, ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద మనిషివి ఇన్ని విషయాలు చెప్తున్నావు, నీ అసంటోళ్ళను ఈ సమాజంకు పరిచయం చేస్తుంది ఫోనే. అంటే మంచి మంచి కళలను, మంచి మంచి టాలెంట్ను ఎంకరేజ్ చేస్తుంది ఫోనే. అట్లా అని మంచి మంచి జీవితాలు నాశనం చేస్తుంది కూడా ఫోనే. అట్టిగా జరసేపు వచ్చి కూర్చున్నోళ్ళు, అమ్మ నువ్వు ఇయ్యాల వస్తున్నావు, నువ్వు అది గంగానా ఇంకొక తోళ్ళు ఆమె తిరగనే ఉంటావు, మరి నువ్వు గోచీర కట్టుకున్నావు, ఇసులు పెట్టుకుంటూ తయారవుతున్నావు, నువ్వు ఆడికి పోయినావు అమ్మ గని తాగు ఆ బేగి తయారైనవు అని అడగబట్టాడు. నేను కానమ్మా అన్నేనన్నా, మరి ఇలా డల్ ఎట్లున్నావు అని అడిగాను. అడిగితే ఇక గిట్లనే మేము పాడతాం చూడు అని అప్పుడే పదం పాడి ఎంతో నడిపించాను. అప్పుడు ఎంత అంటే 8 దినాల బాధ నిన్నొక గంటలో ఒడిచిపోయింది.